మీరేమో అధికార పార్టీని విమర్శిస్తున్నారు, ఇందులో వాళ్ళ హస్తమని కూడా ఉందని చెప్పి. నిన్న మాధురి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేను ఉంటానని అంటున్నారు, నాకు అన్యాయం జరిగింది, నన్ను రక్షించండి అని చెప్పి ఆవిడ నిన్న అభ్యర్థిస్తున్నారు. మీరు కూడా గతంలో పవన్ కళ్యాణ్ మీద అనేక విమర్శలు చేశారు. సో ఇప్పుడు ఆమె అభ్యర్థిని పవన్ కళ్యాణ్ కోరటాన్ని ఏ విధంగా చూస్తారు? నేను విమర్శలు చేసేటప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు తను ఒకవేళ ఆ రకంగా అభ్యర్థించుంటే నేను వినలేదు. అభ్యర్థించుంటే దానికి కారణం ఆయన ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మహిళలకు అన్యాయం జరగడానికి అవకాశం లేదని అన్నారు, నేను ఒప్పుకోనన్నారు. ఇప్పుడు ఈ వివాదాన్ని పరిష్కరించడమని ఆమె కోరుంటారేమో, నేను ఆ క్లిప్పింగ్ వినలేదు అనుకోండి. తప్పేముంది, ఉప ముఖ్యమంత్రి గారు కాబట్టి కోరుంటారు. గతంలో మీరు కూడా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పేసి అతని కుటుంబ వ్యవహారాలపై మాట్లాడినటువంటి పరిస్థితి చాలా తీవ్రంగానే విమర్శించారు, ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే సమస్య ఇప్పుడు మీ ఇంట్లో ఉంది. వీటిని కంపేర్ చేస్తే ఏ విధంగా చూడాలంటారు? అంటే అక్కడ మేము ఎక్కడ స్పందించాల్సి వచ్చిందంటే, మొదటి భార్యను ఆయన విడాకులు తీసుకునే దానిలో మేమేమి మాట్లాడలా. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఇప్పుడు అపోజిషన్ రూలింగ్ ఎలా ఉంటాయంటే ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలను తీసి మాట్లాడతాం. ఇప్పుడు నాలో లోపాలు తీసి ఎలా మాట్లాడుతున్నారు అందరూ, అలాగే మాట్లాడతాం. సో ఆ లోపాలు ఎదిగేటప్పుడు మొదటి భార్య దగ్గర పవన్ కళ్యాణ్ గారు విడాకులు తీసుకోవడం తప్పులేదు, రెండో భార్యని రేణుదేశాయిని వివాహం చేసుకోవడం కూడా తప్పులేదు. కానీ రెండో భార్యకి వివాహం చేసుకున్న తర్వాత విడాకులు కాకుండానే మూడో భార్యకి ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నట్టు, గర్భం దాల్చారు అన్నది ఆవిడ ఆరోపించారు, నేను కాదు. రేణుదేశాయి గారు ఆరోపించారు. రేణుదేశాయి గారు ఆరోపిస్తున్నారు కదా ఈ విధంగా, దాని మీద మీరు స్పందించాలి అని అడిగాం. ఆయన స్పందించలేదు. ఆయన ఇష్టం, అది స్పందించాల్సిన అవసరం ఏం లేదు. మేము అడిగేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి స్పందించవలసిన అవసరం లేదు. సభ్య సమాజం అడిగింది, మరి ప్రపోజల్లో ఉండేటప్పుడు అడగాలి కాబట్టి నా గొంతు కూడా వినిపించాం తప్ప పవన్ కళ్యాణ్ గారిని నేను తప్పు పట్టడమో, ఆయనకే పరిస్థితులు వచ్చాయో, ఇప్పుడు నాకున్న పరిస్థితులు నాకు తెలుస్తున్నాయి. ఇప్పుడు నాకు తెలిసి ఈ తెలుగు చలనచిత్ర చరిత్రలో రామారావు గారు ఒక కారణ జన్మలు అంటారు, ఒక దైవ స్వరూపం అంటారు. అతను వేసిన పాత్రలు కానీ సినిమాలు కానీ. నేను కూడా రామారావు గారి అభిమానిని, చాలా ఇష్టం నాకు ఆయన అంటే. రామారావు గారి అభిమానిగా అన్ని సినిమాలు ఆయన చూశాను. ఆయన ఆఖరిలో లక్ష్మీభారతి గారిని పెళ్లి చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారని సభ్య సమాజం ప్రశ్నిస్తే ఆయనకే తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేసుకున్నారో ఆయనకు తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది? నా పరిస్థితి ఎందుకు ఎలాగొచ్చిందో ఇప్పుడు నాకు తెలిసింది. ఇది ఇతరులకు ఎందుకు తెలుస్తుంది? అందరికీ తెలుసండి. ప్రతి ఒక్క మగాడికి ఈ భూమి మీద తెలుసు. ప్రతి ఒక్క మగాడి కూడా ఈ దేశంలో 60% ఇలాగే ఉంటాయి. కానీ అందరి జీవితాలు బయటపడకపోవడానికి రహస్యంగా ఉంటాయి, 4 గోళ్ల మీద చర్చించుకుంటారు. నా జీవితం నేను కొంచెం 10 ప్రజలకు తెలిసిన వాడిని కాబట్టి కావాలని కొంతమంది టార్గెట్ చేస్తారు. ఆ టార్గెట్లో ఇది 5 రోజుల వివాదం కింద చూపెడుతుంది. కానీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వివాదాలుగా ఉన్నవి కూడా బయటికి రాలే. మాది మాత్రం వచ్చి ఇది వివాదం కింద ఇప్పుడు రాష్ట్ర సమస్యగా మారింది. ఇది వివాదం అని పెద్ద హైలైట్ చేయవలసినటువంటి అవసరం కూడా దీనికి లేదు. ఏదో ఒక ఎండ్ వస్తుంది. ప్రతి కుటుంబంలో ఎలా అయితే కంక్లూజన్ వచ్చిందే, ప్రతి కుటుంబానికి సంబంధించిన న్యాయ వ్యవస్థలు ఎలా అయితే కంక్లూజన్ చేస్తున్నాయో ఈ విషయంలో కూడా కంక్లూజన్ వస్తుంది. నేను క్లారిటీగా చెప్పాను కదా, పిల్లల్ని నా గుండెల్లో పెట్టి చూసుకోవాలి, అది నా బాధ్యత. దువ్వాడ వాణికి నేను డివర్స్ నోటీస్ ఇచ్చేస్తున్నాను, ఇక న్యాయస్థానంలో పరిష్కరించుకోవాలి. అందుకు వాళ్ళకి జీవితాంతం వాణికి కానీ పిల్లలకు కానీ లోటు లేకుండా ఆస్తులు రాసిచ్చేసినాను. బ్రతికున్నంత వరకు ఇంకా దర్జాగా వాళ్ళకి డబ్బుకు లోటు లేకుండా చూస్తాను. ఏ కష్టమైనప్పటి ఏ వ్యాపారం అయినా చేసి వాళ్ళని చూస్తాను. ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాను, బాగా వీక్గా ఉన్నాను. అచ్చెన్నాయుడు వచ్చిన తర్వాత నా మైన్స్ ఆపేసినాడు, ఇంకా కొన్ని నా ట్రాన్స్పోర్ట్ బిల్స్ కూడా ఆపేసినాడు. 30 కోట్ల నష్టానికి వెళ్ళింది 4వ తారీఖు సాయంత్రం 5 గంటలకి. ఇలాంటి సమస్యల్లో ఉన్నాను. అయినా ఏదో పడతాను, వ్యాపారం చేస్తాను, వాళ్ళని చల్లగా చూసుకుంటాను. మాధురికి జరిగినటువంటి అన్యాయం మీద కూడా నేను భరోసాగా ఉంటానని చెబుతున్నాను. ఇక ప్రజలే నిర్ణయిస్తారు ఈ నిర్ణయం. మీ వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంటున్నట్టుంది మీ ఆరోపణలను బట్టి. మరి మీ అధిష్టానం దృష్టికి వెళ్ళిందా? ఎవరైనా మీ పార్టీ అధిష్టాన పెద్దలు ఎవరైనా సంప్రదించడం కానీ దీనికి ఏమైనా? పెద్దలు మాట్లాడారు, ఏం జరుగుతుంది ఏంటి సంగతి ఇవన్నీ కూడా మాట్లాడారు. సార్ ఎలా ఉంటాయంటే ఇవన్నీ స్పందిస్తే అధిష్టానం కుటుంబ వ్యవహారాల్లో దూరకూడదు, నెంబర్ 1. ఇప్పుడు పోలీసు ఉన్నారు, పోలీసు వారు నేను అడుగుతూనే ఉన్నాను 5 రోజులు చేయమంటున్నారు. సార్ కుటుంబం సార్ మేము ఏం చేయగలం అంటున్నారు. పార్టీ మాత్రం ఏం చేయగలుగుతారు అధిష్టానం? ఇదే పార్టీగా అయిందనుకోండి రోడ్డెక్కేస్తాం. కుటుంబపరం కాబట్టి పార్టీలు కూడా ఇన్వాల్వ్ కావు. వాళ్ళు ఏం తేల్చుకుంటారో ఎలా తేల్చుకుంటారో అధిష్టానం కూడా మాకు చెప్తుంటారు, జాగ్రత్త, ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పు, ఇలా ఉంటే చూడు, జాగ్రత్తగా డీల్ చేసుకో. మీరు ఇప్పుడు అన్నట్టే వాళ్ళు చెప్తుంటారు. ఆ రకంగా మేము ముందుకు వెళ్తుంటామే తప్ప
అధిష్టానం ఇన్వాల్వ్ అయ్యే సబ్జెక్ట్ కాదు, ఇది సమస్య కాదు, ఇది అధిష్టానానికి దీనికి సంబంధం లేదు, ఇది వ్యక్తిగత విషయం, కుటుంబ విషయం, పర్సనల్, పబ్లిక్ది కాదు. పబ్లిక్ దీన్ని చేశారు, వాణి దువ్వాడ చేసింది దీన్ని, పబ్లిక్ పెద్ద సబ్జెక్ట్ చేసింది. మీకు చెప్పాను కదా, బహిరంగంగానే తను ఏదైనా డీల్ చేస్తుంది. 4 వాల్స్ మధ్య ఏది డీల్ చేసే మెకానిజం ఆమెకు లేదు జీవితంలో, అందుకే ఫెయిల్ అయిపోయింది. 4 వాల్ మెకానిజం అనేది ఉండుంటే ఈ జీవితం ఏనాడో బాగుపడేది. బహిరంగంగా చేసే ఈ మెకానిజమే సర్వనాశనం చేసింది. బహిరంగ పరిస్థితి ఎవరైనా సరే సార్ వాళ్ళు సెటిల్ కారు సార్.